cuties, welcome to Kaburlu with Pooja and welcome back to my channel. సో ఇప్పుడే నిద్ర లేసాను, ఫుల్ హెడేక్ ఉండిందనమాట. ఇందాక అంటే మధ్యాహ్నం లంచ్ చేసాక పడుకుని పోయాను ఇంకా. సో ఇప్పుడు లేసాను, ఇప్పుడు అంతా ఆల్ గుడ్ అనమాట. ఇంక ఇప్పుడు లేచాను కదా, షాపింగ్కి వెళ్ళాలి, కేమార్ట్కి వెళ్ళాలి. ఎందుకంటే రేపు బీచ్కి వెళ్తున్నాము. బీచ్కి కావాల్సినవి మోస్ట్లీ అక్కడ ఈజీగానే దొరుకుతాయి మన కేమార్ట్లో. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాము, లెట్స్ గో. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము కేమార్ట్కి. 20 minutes పట్టొచ్చు మాకు. అంటే ట్రాఫిక్ ఉన్నా కూడా వెళ్ళిపోతాం ఈజీగా 20-25 minutesలో. అయిపోయిందా? కప్ కేక్స్ కావాలా? అక్కడ ఉన్నాయి, కింద పడేసారు. అయిందా? బాగా అయిందా? శీతల. సో ఇప్పుడు మనం అస్సలైన షాపింగ్కి వచ్చాము, కేమార్ట్కి వచ్చామన్నమాట. సో యాక్చువల్లీ షాపింగ్ కాదు, నార్మల్ రేపు ఒక ప్లేస్కి వెళ్తున్నాం. చెప్పా ఆల్రెడీ. ఏం ప్లేస్ చెప్పు? బీచ్ గైస్ చెప్పండి. బీచ్ అని బీచ్కి వెళ్తున్నాం. దానికి కావాల్సిన కొన్ని సామాన్లు కొనడానికి వచ్చాం. లాస్ట్ మినిట్ షాపింగ్. సో కేమార్ట్ బెస్ట్ ఆప్షన్ కాబట్టి సో హియర్ వి ఆర్. ఇదే కేమార్ట్. సో పాపప్ బీచ్ షెల్టర్ దొరికింది మాకు. అండ్ నెక్స్ట్ లోపల ఒక మ్యాట్ లాంటిది తీసుకోవాలంటే పిక్నిక్ మ్యాట్లా ఉంటాయి కదా, అవి కావాల్సినవి ఒకే ఐల్లో ఉన్నాయన్నమాట. సో వాటి ప్రైజెస్ తెలుసుకోవాలంటే బిఫోర్ చెక్అవుట్ ఇలా స్కానర్స్ ఉంటాయి. సో స్కాన్ చేస్తే ఈజీగా మనం ప్రైస్ తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ క్యాప్స్ ట్రై చేస్తున్నాను, ఎలా అయినా ఒకటి తీసుకోవాలనేసి. ఫస్ట్ బ్లూ తీసుకున్నాను. అక్కడున్న కలర్స్ అన్నీ ట్రై చేశాను అనమాట. పింక్ వేసుకున్నాను, ఇది కూడా బాగానే నచ్చింది. తర్వాత బ్రౌన్ వేసుకున్నాను. బట్ ఫైనల్లీ ఏంటంటే ఇంకా బ్లూనే తీసుకున్నాను. నాకు ఏ కలర్ బాగుందో కింద కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఏది పడితే అది ఇలా వేసుకుంటూ ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఇది చూడండి అసలు ఎంత క్యూట్ ఉందో. ఈ రెడ్ హ్యాట్ అయితే నాకు చాలా నచ్చింది. నాకు కూడా అంటే ఎడిట్ చేస్తున్నప్పుడు చూసుకుంటే భలే అనిపించింది నాకు. ఈ టోట్ బ్యాగ్ కూడా భలే ఉంది కదా. ఇక్కడ చాలా మంది టోట్ బ్యాగ్సే వాడతారనమాట. ఇంకా మన క్రిస్మస్ దగ్గరలో ఉంది కాబట్టి అన్ని వాటికి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఈ క్యాండిల్ స్మెల్ అయితే లిటరల్లీ చాలా చాలా బాగుంది స్మెల్. గాయ్స్, కేమార్ట్ నుంచి బయటకు వచ్చేసాం. కానీ ఒక డ్రెస్ నాకు బాగా నచ్చింది, కానీ $30 ఉంది. అంత నాట్ వర్త్ అనిపించి నేను తీసుకోలేదు. కానీ నచ్చింది బాగా, బట్ తీసుకోలేదు. కేమార్ట్ షాపింగ్ అయిపోయాక మెక్డీకి వచ్చాము. టైం చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 11 దాటిపోయింది అనుకుంటా. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అనేసి ఇంక ఇక్కడే కానిచ్చేస్తున్నాం డిన్నర్. తినేసాక ఇంటికి స్టార్ట్ అవుతాము. మెక్డీ బయట ఉన్నాము, తినేసాము, ఇంటికి స్టార్ట్ అయ్యాము. మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం, ఓకేనా? బాయ్ బాయ్. హే గాయ్స్, అండ్ బై ద వే గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం బీచ్కి. ఐ గెస్ ఇక్కడ నుంచి 50 minutes మాకు. ఆల్టోనా బీచ్ అనుకున్నాం, బట్ ఆల్టోనా బీచ్కి అయితే వెళ్ళట్లేదు. ఇప్పుడు మేము బ్రైటన్ బీచ్కి వెళ్తున్నాం అనమాట. చాలా కొంచెం దూరం అనమాట. సో లెట్స్ గో. గాయస్, ఏంది గైస్ ఇది? ఫుల్ ఎండగా ఉంది, సెగ్గుంది. బీచ్కి వద్దామంటే ఇందాకేమైందంటే ఒక పార్కింగ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళాము, అక్కడ అసలు పార్కింగ్ అసలు లేదు, ఫుల్ అయిపోయింది. బట్ అక్కడ ఆ స్పాటే బాగుంది. ఇప్పుడు ఒక స్పాట్కి వచ్చాము, అక్కడ ఏం లేదు, నార్మల్గా ఉంది. ఈ బోట్స్ ఇవి వేసుకుంటారు కదా, వాళ్ళు వచ్చారనమాట ఇటువైపు. సో మళ్ళీ ఆ స్పాట్కి వెళ్ళి పార్కింగ్ కోసం వెయిట్ చేయాలి. ఆల్రెడీ 12 అయిపోయింది. ఇది ఎక్కడ తలనొప్పి అండి బాబోయ్, ఏం అర్థం అట్లా చిరాకు ఉంది. బాగుంది ప్లేస్ అయితే, కానీ ఈ పార్కింగ్ గోల్ ఒకటి బాగా పిచ్చి పిచ్చిగా ఉందన్నమాట. సో వెయిట్ చేస్తున్నా, అంటే సందీప్ కార్ ఇక్కడికి తీసుకొస్తున్నాను నేను, మళ్ళీ అంత దూరం నడవాలి. అంటే మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం, ఆ స్పాట్కి వెళ్ళాలి.
సో మేమున్న స్పాట్కి అక్కడికి ఏమైనా కనెక్టింగ్ ఉందా లేదా అని చూడడానికి ఇక్కడ దాకా వాక్ చేసుకుంటూ వచ్చాము. సో లేదు, తెలిసింది లేదని కనెక్టింగ్, మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాలి నడుచుకుంటా. సో అంతే గాయస్, అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. బాయ్. అండ్ గాయస్ ఫైనల్లీ వచ్చేసాము. దొరికింది కార్ పార్క్. యాక్చువల్లీ మేము వచ్చాము, ఒకరు తీస్తూ ఉన్నారు, మాకు కరెక్ట్గా దొరికింది. ఇది మంచి స్పాట్, బాగుంది. ఇక్కడ పార్క్ చేశాక పే చేయాలన్నమాట, లేకపోతే ఫైన్ వేస్తారు. సో అందుకని సందీప్ పే చేసి రావడానికి వెళ్ళాడనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మేము టెంట్ సెటప్ చేస్తున్నాము. సో ఆ సెటప్ అంతా చూపిస్తాను, ఓకేనా? బ్రేక్ టైం, ఈటింగ్ పాప్కార్న్. బాగా ఎంజాయ్ చేసాము. వాటర్లోకి వచ్చాము, ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో ఒక షెల్టర్ చూపించాము కదా, దానిలో కూర్చొని కొంచెం సేపు రిలాక్స్ అవుతున్నాం. షేడ్ కోసం అనమాట. యా, వెదర్ అయితే చాలా బాగుంది. ఎవరికి పెడుతుంది? టైం అవుతుంది, వెళ్దాం రావే అంటే ఏం చేస్తుందో చూడండి. యాక్చువల్లీ మేము ఇంకా లంచ్ చేయలేదు. టైం ఆల్మోస్ట్ ఐ గెస్ 3 అవుతుంది. సో ఇప్పుడు వెళ్ళాలి. యాక్చువల్లీ ఈరోజు చాలా బాగుండే వెదర్. క్లౌడ్స్ చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. మేడం గారు వస్తున్నారు. స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి. ఆల్మోస్ట్ వచ్చి చాలాసేపు అయింది. అంటే ప్లాన్ ఉండేది 3-4 అవర్స్ అట్లా ఉందామని. సో మాకు 3 అవుతుంది. 4 దాకే పార్కింగ్ మాకు. అండ్ ఇంకా మేము పాపప్ షెల్టర్ పెట్టుకొని ఉన్నాం కదా, అది ప్యాక్ చేస్తున్నాము. దానివల్ల నైట్ మాకు చాలాసేపు పట్టిందనమాట. దాన్ని ఎలా ఫోల్డ్ చేయాలో తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. సో ఇప్పుడు ఈజీగా ప్యాక్ చేయొచ్చు. ఏంటో హోమ్లెస్ దానిలాగా, పిచ్చి దానిలాగా కనిపిస్తున్నా కదా. అయిపోయింది గైస్, ఫైనల్లీ బీచ్ బాగా ఎంజాయ్ చేశాను. మాకు ఆల్రెడీ ఈవినింగ్ 3 దాటింది, 3:20, 3:30 అవుతుంది. సో ఫుడ్ తినాలి. దగ్గరలో థాయ్ టర్న్ ఉంటే వచ్చేసాం ఇక్కడికి. సో మెనూ చూస్తున్నాం, ఎందుకంటే డిషెస్ అన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే రోటీ అండ్ పీనట్ సాస్ ఇచ్చాము ఆంట్రెస్ట్లో. మెయిన్ కోర్స్లో అయితే నేను గార్లిక్ అండ్ పెప్పర్ చికెన్ ఆర్డర్ ఇచ్చాను. సందీప్ ఏమో బాసిల్ మిన్స్ చికెన్ ఆర్డర్ ఇచ్చాడు. ఫుడ్ అయితే సూపర్ ఉంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా వర్త్. ఫుడ్ క్రేజీ ఉంది, బట్ తినలేకపోయాం. సో ఏమన్నా డెజర్ట్ కోసం అంటే డెజర్ట్ అట్లా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఎటో ఈరోజు మనకు చీప్ మీల్ డే అనమాట. సో ఇక్కడ 7-11 అరే 7-11 వెళ్దాం కదమ్మా. ఎందుకు ఇటు వచ్చా రే? అటు వెళ్దాం దారా. 7 ముందనే ఉంది. ఎందుకు నాకు తెలిసి ఇక్కడ బూబా సంథింగ్ ఏదో ఉంది, దానికోసం వచ్చాడు అనుకున్నా. బట్ దానికోసం కాదు, ఫ్రంట్ ఉంది ఇక్కడ 7-11. ఒకసారి 7-11 లోపలికి వెళ్ళి ఏమన్నా కుకీస్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఏది దొరికితే చూద్దాం ఒకసారి. ఏం దొరుకుతుందో ఒక ఐడియా.
క్రిస్పీ క్రీమ్ డోనట్ ఎందుకు తీసుకున్నాను నాకు కూడా తెలియదు, కానీ ఐస్ క్రీమ్ అనుకున్నా. బట్ మరీ ఎందుకు క్యాలరీస్ ఎక్కువ అంటే దీనికి కూడా క్యాలరీస్ ఉంటాయి, బట్ ఏమో తెలీదు. ఆల్రెడీ క్లైమేట్ ఎండగా ఏం లేదు, క్లైమేట్ మారుతుంది, సో అందుకనే ఐస్ క్రీమ్ క్యాన్స్. హాయ్ గాయ్స్, ఫుల్గా అలసిపోయాము. ఇంటికి వచ్చి మేబీ ఒక 10-15 మినిట్స్ అవుతుంది అనమాట. వచ్చి ఇంకా మంచిగా కొంచెం ఫ్రెష్ అయ్యాము. అంతా ఏంటంటే ఇసుక మొత్తం స్కిన్కి అతుక్కుపోయింది అనమాట, కాళ్ళ దగ్గర ఇంకా మొత్తం అట్లా వాటర్ తడిచిన ప్రతి చోట ఇట్లా అతుక్కొని పోయిందనమాట ఇసుక అంతా. సో కొంచెం అంతా దులుపుకొని కొంచెం క్లోత్స్ చేంజ్ చేసేసుకొని ఉన్నాము. అండ్ ఇదంతా ఏంటనుకుంటున్నారా, ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనుకున్నాను. అంటే ఎండ కదా, ఎండ వల్ల ట్యాన్ అట్లా అంతా అయిపోయి ఉంటుంది కదా, సో అందుకని శనగపిండితో కొంచెం అట్లా ఉంటాయి కదా ఫేస్ మాస్క్లు అట్లా, సో అట్లా అప్లై చేసుకుందామని చెప్పి అనుకున్నాను. సో ఐ గెస్ ఈ వ్లాగ్ అయితే ఇంతే, వేరే వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అండ్ గైస్ ఇంకొకటి, ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. ఇఫ్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ డెఫినెట్లీ కమెంట్ చేయండి, అండ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే, సో స్టే పాజిటివ్, టేక్ కేర్, బాయ్ బాయ్.